థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటది కదా! నిజంగా నాకు కొంత టైం వరకు నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఈ కామెంట్స్ గురించి మనం ఎక్కువ రెస్పాండ్ అవ్వద్దు. ఎందుకు అనవసరంగా మనం రియాక్ట్ అయ్యి పెద్ద ఉపయోగం ఉండదు. వాళ్ళకేమి అర్థం కాదు ఒకవేళ మనం రియాక్ట్ అయినా కూడా అని చెప్పి. బట్ కొన్ని కామెంట్స్ ఎంత దారుణంగా పెట్టారంటే నిజంగా వీళ్ళేదో వచ్చి నన్ను పోషిస్తున్నట్టుగా, లేకపోతే నా ఫ్యామిలీని అంతా వీళ్ళు చూసుకుంటున్నట్టుగా, ఇలా సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కడు చెడ్డోడు అయిపోడు. అండ్ కంటెంట్ క్రియేషన్ చేసిన ప్రతి ఒక్కడు ఏదో పెద్ద గొప్పోడని చెప్పను నేను. బట్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకొచ్చింది ఏదో చేసుకుంటున్నారు. బట్ మీరు కామెంట్ చేయాలనుకుంటే ఒకడికి మనం ఒక కామెంట్ పెట్టామంటే ఆడికి ఆ కామెంట్ ఆడికి హెల్ప్ అయ్యేలా ఉండాలి తప్ప ఆడిని ఏదో లెగ్ పుల్ చేసినట్టుగా వెనక్కి లాగినట్టుగా ఉండకూడదు. దయచేసి కామెంట్ పెట్టినప్పుడు ఒక నిమిషం ఆలోచించండి. అసలు నేను ఈ కామెంట్ పెడుతున్నాను, దానివల్ల ఆడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, అసలు ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉంటుందా అని చెప్పి. లేకపోతే ఇది నాకు ఏమంటారు, సునకానందం అంటారు కదా, దాన్నే సునకానందం అంటే పిచ్చి అనమాట. లోపల మనకు మనమే ఒకరిని తిట్టి మనకు మనమే సంతోషపడతాం చూడండి, అదనమాట యాక్చువల్గా. అది అంటారు అలా కామెంట్లు ఎవరు పెడతారంటే అలాంటి వాళ్ళు పెడతారు. సొంతంగా మైండ్లో ఒక పిచ్చి ఉంటుంది, ఆ రకమైన పిచ్చి, వాళ్ళే పెడతారు అలాంటి కామెంట్లు. సో నేను ఈరోజు మొత్తం నాకు ఏదైతే చెత్త కామెంట్స్ వచ్చినాయో మ్యాక్సిమం చూడడానికి ట్రై చేస్తాను, ఏ వీడియో కింద ఎక్కువ కామెంట్స్ ఉన్నాయని చెప్పి చూసి. అందులో నాకు ఐడీస్ దొరికినాయి అంటే మాత్రం మీకు ఉంటుందిరా ఇంకో వీడియో చేస్తాను కావాలంటే. ఎంత దారుణంగా మా పేరెంట్స్ని కూడా తిడుతూ మాట్లాడారు కొంతమంది. నా కాంటెంట్ నేను చేసుకుంటున్నాను, నాకు వచ్చింది నేను చేసుకుంటున్నాను, నీకు నచ్చిందా వీడియో చూడు, లేకపోతే దొబ్బేయి, స్కిప్ చేసేయి, ఆప్షన్ ఉంది కదా నీకు. ఆప్షన్ లేదా స్వైప్ చేయడానికి? ఏంటి నీకు ఆ నొప్పి? ఎంత దారుణంగా మాట్లాడారంటే కొంతమంది. చెక్ చేస్తాను ఫస్ట్. ఒకవేళ నాకు కామెంట్లు పెట్టిన నా కొడుకైనా కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండిరా. ఏదో ఒక రోజు నాకు ఏదో ఒక కామెంట్ దగ్గర మళ్ళీ దొరుకుతారు. మీ ఇన్స్టా ఐడి కానీ లేకపోతే మీ ఏ ఒక్క డీటెయిల్ దొరికినా మీకు ఉంటుందిరా నా చేతిలో, చూసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు దొరికారా రోడ్డే, బూతులు ఉన్నాయి లేకపోతే అయ్యి ఉన్నాయి ఇవి ఉన్నాయంటే నేను అసలు చాలా పద్ధతిగా కాంటెంట్ చేసుకుంటున్నాను. నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు. నేను నాకున్న ప్రాబ్లమ్స్, నా రెస్టారెంట్లో నాకున్న ప్రాబ్లమ్స్, నా స్ట్రెస్ని నేను ఎవరికి చెప్పుకోలేక వచ్చి నేను వీడియో చేసుకుంటున్నాను. అది నాకున్న ప్రాబ్లం చెప్పుకుంటున్నాను నార్మల్గా, అంతే. మిమ్మల్ని వచ్చి సాల్వ్ చేయమని చెప్పలేదు కదా. కామెంట్ పెట్టినందుకు నాకు దొరికారంటే మీకు ఉంటుందిరా. ఇప్పుడు కనుక ఈ కామెంట్స్లో నేను చెక్ చేస్తాను, చూడండి. ఫస్ట్ కామెంట్ చూడండి. మరీ అంత చిరాగ్గా ఉంటే ఇండియా వచ్చేరా బీప్. ఏరా నువ్వు నాకు ఇండియా వచ్చేస్తే నువ్వు నన్ను పెంచుతావా, నా ఫ్యామిలీ నువ్వు చూసుకుంటావా? నాకు ఏదో స్ట్రెస్ ఎక్కువే నేను వీడియో పెట్టుకున్నాను. అది కూడా నేను ఏం పెద్ద తప్పుడుగా పెట్టలేదు వీడియో. అంత తప్పుడుగా నువ్వు మాట్లాడి అంత చెడ్డగా ఏం వీడియో లేదు. యాక్చువల్గా నేను వీడియో ఏం పెట్టానంటే, ఈ వీడియో నేను ఎక్కువ చూపించను, రీయూజ్డ్ వస్తుంది మళ్ళీ నాకు. ఏంటంటే ఆర్డర్స్, పెద్ద ఆర్డర్ వచ్చింది, అదే డబ్బుల్లో చిన్న ఆర్డర్లు వస్తే నేను సింపుల్గా పని చేసుకోవడానికి ఉంటుంది అందరికీ అని చెప్పి నేను ఒక నార్మల్ థింగ్ని, నాకు కొంచెం ఇబ్బంది పడే విషయాన్ని నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. దానికోసం అంత ఇబ్బందిగా ఉంటే ఇండియా వచ్చేరా బూతు. వీడి పేరు ఏంటంటే రిత్విక్ నందా అంట, ఎవడో రిత్విక్ నందా 9521. ఇన్స్టాలో సెర్చ్ చేసి చూశాను, వీడియోకి మధ్యలో ఇన్స్టాలో సెర్చ్ చేసి చూశాను ఎక్కడా లేడు. అండ్ ఒక ఐడి దొరికింది కానీ ఈ ఫొటోస్ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఫోటో కూడా చూపిస్తాను మీకు. రిత్విక్ నందా చూడండి, కనిపిస్తుందా? వీడు పెంచాడు నన్ను, చిన్నప్పటి నుంచి వీడు పెంచాడు. నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఇండియా వచ్చారా, నేను చూసుకుంటాను నిన్ను అని చెప్తున్నాడు అనమాట. ఎంత దారుణంగా కొంతమంది. వీడి ఇన్స్టా ఐడి దొరుకుంటే మాత్రం వీడికి చావే నా చేతిలోని. అండ్ ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా 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 కొంతమంది. నేను కొన్ని పిన్ చేసి పెట్టాను, కొన్ని వదిలేసాను అనమాట. అలాగా ఒక వీడియోకి ఒకటే పిన్ అవుతుంది కామెంట్, లేకపోతే అన్నీ సింపుల్గా దొరికేది. వీడియో మానేసి వర్క్ చేస్తే వర్క్ తొందరగా అవుతుందిరా బీప్. నువ్వు బూత్ తిట్టి అంత పని చేయకుండా నా పని నువ్వు చేస్తున్నావు ఏంట్రా ఇక్కడ వచ్చి? నువ్వు అన్నదే సేమ్ బీప్. నేను నిన్ను అన్నాను అనుకో అది. వీడి పేరు ఏంటంటే బ్యాట్ అండ్ బ్యాగ్ అంట. ఈ బ్యాట్ అండ్ బ్యాగ్ గాడు వీడు నాకు చెప్తున్నాడు. వీడి ఐడి చూడండి. కనీసం వీడు ముఖం చూపించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. వీడు నాకు చెప్తున్నాడు ఏమని, వీడియో మానేసి పని చేయరా అని చెప్పి. నేను పని చేయకపోతే నువ్వు చేస్తున్నావు ఏంట్రా పని వచ్చి, బ్యాట్ అండ్ బ్యాగ్గే.
ఎలాంటి చెత్తనా కొడుకులు ఉన్నారంటే, ఈడు మొఖానికి మళ్ళీ 120 మంది సబ్స్క్రైబర్లు, 47 వీడియోస్ అంట. మొఖం చూపించలేదు. అదేదో సినిమాలియ్యి, క్రికెట్‌లియ్యి పెట్టుకున్నాడు వీడియోలు. బ్యాట్ అండ్ బ్యాగ్. పేరు కూడా ఉంది ఇక్కడ. అఖిల్ వర్మ అంట. అఖిల్ వర్మ. ఇన్‌స్టాలో నిజంగా మీరందరిని నేను ఇక్కడ పేర్లు రాసి పెట్టుకుంటున్నానురా. నిజంగా ఒక్కొక్కడికి ఇస్తానురా. నాకు టైం దొరికినప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ ఓకే. బ్యాడ్ కామెంట్స్ అనేది ఓకే. ఓకే. అదొక లైన్ వరకు ఉంటది. మరీ బూతులు తిట్టేంతగా బ్యాడ్ కాంటెంట్ ఏం చేశానురా నేను నా వీడియోస్‌లోని? మీరు అంత దారుణంగా మాట్లాడి అంత బ్యాడ్ కాంటెంట్ ఏం చేశాను? పోనీ మీ ఫ్యామిలీని తిట్టానా? నేను ఒకళ్ళ ఫ్యామిలీని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. నాతో పని చేసుకున్న ఆఫ్‌కోర్స్ ఎక్కడైనా సరే కొలీగ్స్‌తో ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాను. నీకేంటి ప్రాబ్లమ్? నువ్వు నాతో లేవిక్కడ. నేను నీతో పని చేయట్లేదు. నేను నిన్ను తిట్టలేదు. పోనీ నేను తిట్టినోడు నీ ఫ్యామిలీ కాదు. నీకేంటి ఇంక ఇబ్బంది? అఖిల్ వర్మ బ్యాట్ అండ్ బ్యాగే. నీకు ఈ బ్యాట్ అండ్ బ్యాగ్ పేరే బాగుంది. చెత్త నా కొడకా. అయ్యట్టుకెళ్ళి రోడ్డు మీద అమ్ముకో. అందుకే పనికొత్తారు మీరు ఇలాంటి బ్యాడ్ కామెంట్లు ఒకటి బ్యాడ్ కామెంట్లు పెట్టడానికని పనికొత్తారు. చాలా కామెంట్లు మిస్ అయిపోయినాయి. పర్ఫెక్ట్‌గా నాకు ఇప్పుడు దొరుకుంటే చెత్తనా కొడుకులు పెట్టిన ప్రతి ఒక్కడికి ఆన్సర్ చెప్తాను. కొంతమంది చాలా 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 మంచిగా కామెంట్లు పెడతారు. కొంతమంది అనూష సిస్టర్ అని చెప్పి ఒక అక్క ఉంటది. నాకు మంచిగా ప్రతి వీడియోకి కామెంట్ పెడతది. మంచిగా మాట్లాడుతది. అండ్ ఇంకా ఉన్నారు. చాలామంది ఉన్నారు. రేవతి అని చెప్పి ఒక ఆవిడ ఒకరు. అండ్ ఇంకో బ్రో ఉంటాడు. శౌర్య బ్రో ఒకరు. అండ్ అలా కొంతమంది నాకు గుర్తున్నారు. మంచిగా వీడియో చేసినప్పుడు కొంచెం మంచిగా మాట్లాడినప్పుడు గుర్తుంటారు అలాంటోళ్ళు. ఇలాంటి చెత్తనా కొడుకుల్ని గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. ఎందుకంటే వచ్చి మంచి కామెంట్స్ కన్నా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువున్నాయి. నేను ఒకవేళ నాకే ఇలా నా ఛానలే ఇలా ఉందా? లేకపోతే అందరికి ఇలా ఉందా? అని చెప్పి నేను చాలామంది ఛానల్స్ ఓపెన్ చేసి కామెంట్స్ ఓపెన్ చేస్తే మాక్సిమం బ్యాడ్ కామెంట్స్. ఎందుకు? ఏం కలిసొస్తుందిరా మీకు అలా బ్యాడ్ కామెంట్లు పెట్టడం వల్ల? చెత్తనా కొడుకులందరూ ఇదే పనిలో ఉంటారనుకుంటా. ఇంట్లో కొంపల్లో పని మానేసి. అండ్ మహావీర్ సూర్య అంత చిరాగ్గా ఉన్నప్పుడు ఇండియాకి రిటర్న్ వచ్చేరా. లాస్ట్‌న ఒక పెద్ద బూతేం కాదు బోకు అని పెట్టాడు. బోకు. అంత చిరాగ్గా ఉన్నప్పుడు ఇండియాకి రిటర్న్ వచ్చేరా బోకు. మహావీర్ సూర్య. ఈడిది ఐడి ఓపెన్ చేసి చూద్దాం. ఈడు ఏమాత్రం తోపో నన్ను బోకు అనడానికి ఈడేమాత్రం తోపని చూస్తాను. మహావీర్ సూర్య ఇది పెట్టిన నేను మళ్ళీ కామెంట్లు చూపించకపోతే మీరు కామెంట్ గురించి ఏదైనా అనుకుంటారేమో. అయ్యో కిందకి వెళ్ళిపోయింది ఎక్కడికో. మహావీర్ సూర్య ఇదిగో కింద కొన్ని బూతులు ఉన్నాయి. సో అదనమాట. కొంచెం కామెంట్ పెట్టినప్పుడు చూసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కడు మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు అని అనుకోకండి. నేను మేబీ మిమ్మల్ని ఏమీ సైబర్ క్రైమ్‌లకి అప్పచెప్పలేనేమో. కానీ మీరు ఒక బూత్ తిడితే నేను దానికి ఒక కామెంట్‌కి ఒక వీడియో చేస్తానురా ఇప్పటి నుంచి చూసుకోండి. ఒక కామెంట్‌కి ఒక వీడియో చేస్తాను. మీరు ఒక బూత్ తిట్టారంటే దానికి 100 బూతులు యాడ్ చేసి తిడతాను ఇప్పటి నుంచి నేను. మీరు నన్ను ఒక్కడిని తిట్టారంటే మీ ఫ్యామిలీని మొత్తం కలిపి తిడతాను. అది ఇన్‌స్టాలో దొరికారనుకో అక్కడ కూడా రాడ్డేసేస్తాను. సో ఏదైనా కామెంట్ చేసినప్పుడు తప్పులేదు కామెంట్ చెయ్యి. నేను వల్గర్‌గా కూడా కామెంట్ చేయను. నేను పెద్ద ఫీల్ అవ్వను. కానీ బూతులు అనేది నీకు ఎవడిచ్చాడు? అసలు ఆ రైట్ ఎవడిచ్చాడు నీకు? బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడి రైట్ ఎవడిచ్చాడు నీకు? కొంచెం ఆలోచించి మాట్లాడండి ఎవరైనా సరే. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కొన్ని దొరికాయి. అసలు నేను తప్పని చేసింది ఏంటంటే ముందే తీసి పెట్టుకోవాల్సింది కొన్ని కామెంట్లు. ముందు తీసి పెట్టుకోకుండా ఇప్పటికిప్పుడు వెతుకుతున్నాను కదా! అందుకు కొంచెం ఇబ్బంది అయిపోయింది వీడియో. బట్ నెక్స్ట్ టైం నేను ఇది పార్ట్ 1 అనుకోండి. నేను పార్ట్ 2 ఖచ్చితంగా చేస్తాను. క్లియర్‌గా చేస్తాను ఇంకాను. ఎంత క్లియర్‌గా అంటే కామెంట్ పెట్టినోడు ఆడి ఐడీలు, ఆడి ఫోటోస్ అన్నీ కూడా తీసి పెట్టుకుంటాను ఒకసారి. ఆడు
సిగ్గుపడాలన్నమాట. ఇంకొకసారి ఎక్కడైనా ఎవరికైనా యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఎవరికైనా కామెంట్ పెట్టాలంటే ఆడికి సిగ్గు అనిపించాలన్నమాట. అలా చేస్తాను చూసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకా దొరికితే గనుక 1, 2 కామెంట్స్ చూస్తాను. ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే నాకు అయి చదివిన వెంటనే లోపల ఎంత బాధ అనిపించిందంటే నేను నార్మల్‌గా అయితే చాలా ఇంట్రోవర్ట్. అసలు ఎవరితోని సాధారణంగా ఎక్కువగా మాట్లాడను. నాకు బాగా ఫ్రెండ్ అనిపితేనో లేకపోతే నాకు బాగా పరిచయం ఉంటేనో తప్ప నేను ఎక్కువ మాట్లాడను ఎవరి దగ్గరని. బట్ నేను సోషల్ మీడియాలోకొచ్చి వీడియోస్ చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేను మాట్లాడుతున్నాను అంటే ఇంత ధైర్యం నేనేనని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. బట్ నేనింత ధైర్యం చేసి నన్ను నేను ఇంత ధైర్యం తెచ్చుకొని వీడియోస్ ఇంతలాగా కొంచెం ఊర్లో చూసి ఎన్ని మాటలన్నా లేకపోతే అలా ఉందిరా, ఇలా ఉందిరా, వీడియో బాలేదురా అని చెప్పి ఇన్ని మాటలన్నా కూడా అన్నీ పడి నేను సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నాను అలాగే. అండ్ అంతమందిని దాటుకొని వచ్చినా గానీ అట్‌లీస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారని అనుకుంటే, మీరు అంతకంటే దారుణంగా మాట్లాడతారేంట్రా? అసలు దానికంటే మాట్లాడకపోవడమే మంచిది కదా! నార్మల్‌గా నేను సోషల్ మీడియాలో చాలా చూసిన వీడియోస్ ఏంటంటే, మనకు తెలిసినోళ్ళే మనకు సపోర్ట్ చేయరు. మన ఫ్రెండ్సే మనకు సపోర్ట్ చేయరు. మన చుట్టాలే మనకు సపోర్ట్ చేయరండి. ఆళ్ళు సపోర్ట్ చేయకపోయినా వచ్చి దరిద్రమైన బ్యాడ్ కామెంట్లు పెట్టర్రా మీలాగా. మీరు ఈడు తెలియనోడనే కదా! మీరు ఏ మాటలైనా అనేయొచ్చు. లేకపోతే ఏదైనా చేసేయొచ్చు మనం. ఏ మాటలన్నా ఆడు పట్టించుకోడు. మనకేంటి ఆడు బాధపడితే ఏంటి? ఇదే కామెంట్సు నా ఫ్యామిలీ చూస్తే నా ఫ్యామిలీ బాధపడతారా? అదే మీ ఫ్యామిలీ ఉంటే ఆ ప్లేస్‌లో, అదే నువ్వే ఈ కాంటెంట్ క్రియేషన్ ప్లేస్‌లో ఒక యూట్యూబర్ ప్లేస్‌లో ఉండి, నీ ఫ్యామిలీ ఇలాగ ఈ బ్యాడ్ కామెంట్స్ అన్నీ చదివితే నీ ఫ్యామిలీకి ఎలా ఉంటదిరా? ఒకసారి ఆలోచించి కామెంట్ పెట్టేత్తన్నావు. సింపుల్‌గా కామెంట్ పెట్టేత్తన్నావు. కొంచెం కూడా ఆలోచించి సిగ్గు, శరం అలాంటివి ఏమి లేవేంట్రా నీకు? లేవేంట్రా యాక్చువల్‌గా ప్లూరల్ వాడాలి కదా! లేవేంట్రా మీకు? చెత్త నా కొడుకులు ఎంతమంది చెత్తంతా ఇలాంటి చెత్త నా కొడుకులందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికనమాట. రీల్స్ చూసుకుంటూ, లేకపోతే షార్ట్స్ చూసుకుంటూ ఈడున్నాడు, మనకి వీడియో నచ్చలేదు, ఎరా బూతులొచ్చేత్తన్నాయి. ఎరా అని చెప్పి సింపుల్‌గా కామెంట్ పెట్టేసి సెండ్ కొట్టేసి వెళ్ళిపోతారనమాట. అది ఆళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతదో తర్వాత అని చెప్పి ఏం ఆలోచించరు. చెత్త నా కొడుకులు, పరమ చెత్త నా కొడుకులు మీలాంటోళ్ళు. ఇది లాస్ట్ కామెంటు. స్క్రోల్ చేశాను బట్ అందులో బూతులు ఉన్నాయి మాత్రమే నేను ఎక్కువ సెర్చ్ చేస్తున్నాను. సో చూడండి, స్వరూప్ రెబల్ అంటే ఎవడో, నువ్వు చెప్పేది నిజమా సొల్లో తెలియదు కానీ డైలీ ఎవడొకడి మీద పడి ఏడుస్తూనే ఉంటావురా బీప్. స్వరూప్ రెబల్. అండ్ ఈడు ఐడి ఓపెన్ చేసి చూద్దాం అసలు ఈడెంత తోపో. నేను ఎవడి మీద పడి ఏడిచానో ఈడొచ్చి చూస్తాడు నన్ను. ఒకడు బాధ చెప్పుకోవడం కూడా నువ్వు ఆ బాధని యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, వాడికి ఏమీ కన్సోల్ చేయకపోయినా పర్వాలేదు. బట్ నువ్వు పెట్టిన కామెంట్ ఉందో చూడరా, చదువు సంధ్య లేని నా కొడుకులు, లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని నా కొడుకులు, పని పాట లేక ఏం చేయాలో అర్థం కాక ఇలా వేరే ఒకడి మీద కామెంట్లు చేస్తుంటారనమాట. నేను ఎవడి మీద పడి ఎడుతున్నాను, ఈడి ఐడి చూడండి, కనీసం ఏమీ లేదు ఈడి దాంట్లో ఫోటో. ఈడి మొఖం చూపించుకోవడానికి కూడా ఈడికి అంత అసహ్యం అనమాట. ఈడికి మొఖం చూపించుకుంటే తెలిసిపోతుంది కదా అందరికీ, ఈడు పెద్ద పనికిమాలిన ఎదవని చెప్పి. అందుకోసం అనమాట ఈడి మొఖం చూపించుకోవడానికి కూడా ఈడికి అసహ్యం. అంత అసహ్యంగా ఉంటుంది ఈడి మొఖం. ఈడు నాకు చెప్తున్నాడు, నువ్వు చెప్పేది నిజమా సొల్లో తెలియదు కానీ ఎప్పుడు ఎవడొకడి మీద పడి ఏడుస్తూనే ఉంటావురా బీప్. ఎక్కడ ఉన్నారా మీలాంటి పనికిమాలిన కొడుకులు? నిజంగా ఒక్కసారి నా కళ్ళు ముందుకు వచ్చి మాట్లాడండి రా. అండ్ నా ఫ్యామిలీ గురించి ఇంకా చాలా కామెంట్, నా ఫ్యామిలీ గురించి మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, లేకపోతే ఇలా వీడియోలు చేస్తున్నావు అంటే నేను ఏం తప్పుడు వీడియోలు చేశాను రా, మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటానికి మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా సంతోషపడతారు నా వీడియోలు చూసి. పని పాట లేని నా కొడుకులందరూ ఈ యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని పడి ఎదరోళ్ళ మీద కామెంట్లు చేయడం ఒకటే పనిగా పెట్టుకుని, అండ్ కొన్ని నా ఫ్యామిలీని తిడతా కూడా ఉన్నాయి కొన్ని కామెంట్స్. బట్ ఇప్పుడు దొరకట్లేదు, నేను పిన్ చేసి మళ్ళీ వదిలేశాను వాళ్ళకి తర్వాత సమాధానం చెప్దామని చెప్పి.
మీలాంటి చెత్త నా కొడుకులు ఎంత ఏడిసినా కానీ నా వీడియోలు అయితే నేను ఆపనరా. మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏమనుకుంటారో అనుకోండి, ఏదైనా చేసుకోండి. మళ్ళీ ఈ వీడియో కిందకి వచ్చి ఈ వీడియో కింద కూడా కామెంట్లు పెట్టుకోండి, నేను పెద్ద ఫీల్ అవును. కానీ ఆ కామెంట్లు పెట్టినోడికి ఐడియాలు మాత్రం తీస్తాను రా. ఒక పక్కన పెట్టుకుని ఇన్స్టా ఎక్కడ దొరికితే అక్కడ అడిగి రోడ్ వేస్తాను రా. అడిగి నిమిషానికి మెసేజ్లు వచ్చేలా కామెంట్ పెడతాను. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. దీనికోసం మళ్ళీ నేను అవసరమైతే ఇదే పనిగా పెట్టుకుని నా వీడియోలు పక్కన పెట్టి దీని మీదే వీడియోలు చేస్తాను నేను కావాలని. నాకు నచ్చినోడిని తిట్టుకుంటాను రా, నా నచ్చినోడిని ఏదైనా చేసుకుంటాను. నాతో పని చేసేవాడిని 100 తిట్టుకుంటాను నేను. మీకు ఎందుకురా? వీడియో మీకు ఆప్షన్ ఉన్నప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంది అక్కడ, స్వైప్ అనే ఆప్షన్. మీరు కన్సోల్ చేయకపోయినా పర్వాలేదు. మీరు బ్యాడ్ కామెంట్గా బూతులు తిట్టే అవకాశం అసలు రైట్ ఎవడిచ్చాడరా మీకు? నాకు తెలియక అడుగుతాను. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో ఇంకా పనికిమాలిన కొడుకులు బోలెడు మంది ఉన్నారు ఇందులో. అన్నీ క్లియర్‌గా తీసి ఇప్పుడు ఎవడైతే బూతులు తిట్టాడో ఆడిని మాత్రమే కామెంట్లు చదివాను నేను. మిగిలినయన్నీ తీసి ఒక రాసి పక్కన పెట్టుకుంటాను. ఐడీలు, ఫోటోలన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని పార్ట్ 2 చేస్తాను. ఓకేనా? అప్పటి వరకు